హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇవేంటంటే మిషన్ వాత్సల్య పథకం ఉంది కదండి, ఎవరి మంత్ తల్లిదండ్రులు లేని వాళ్ళకి పిల్లలకి ఏంటంటే 4,000 అయితే ఇస్తారనమాట. ఈ పథకంలో భాగంగా యోగా టీచర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, వాచ్మెన్ ఇలా వివిధ రకాల పోస్టులకి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అంటే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్, తర్వాత వేకెన్సీస్, రోస్టర్ పాయింట్, తర్వాత ఏజ్, తర్వాత సాలరీ, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్. కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్ని పోస్టులకు అయితే ఇంకా ఏం లేదండి, జస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఫస్ట్ పోస్ట్ చూస్తే ఇంకా సోషల్ వర్కర్, ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది. అది కూడా ఓసీ ఉమెన్ అనమాట. ఏజ్ మనకి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. ఆల్ పోస్ట్, అన్ని పోస్టులకి మనకి 25 to 42 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ చెక్ చేస్తే కనుక 18,530 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ బీఏ. సో బీఏ ఉంటే సరిపోతుందండి. అది ఏమంటే కనుక సోషల్ వర్కర్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్ వాటిల్లో నుంచి ఉండాలన్నమాట. ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఏ ఉండాలా. అండ్ ఎక్స్పీరియన్స్ అడిగారండి. కంప్యూటర్ ప్రొఫెషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని మెన్షన్ చేశారు. తర్వాత కౌన్సిలర్ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి. సింగిల్ పోస్ట్ ఓసీ కేటగిరీలో 25 to 42 ఇయర్స్, 18,530 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, తర్వాత సైకాలజీ లేదా పబ్లిక్ హెల్త్ లేదా కౌన్సిలింగ్ ఫ్రమ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకి వీటిల్లో ఉండాలన్నమాట. గ్రాడ్యుయేట్ లేదా పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ కమ్యూనికేషన్. సో అది ఉన్నా సరిపోతుందని మెన్షన్ చేశారు. అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి దీనికి సంబంధించి. ఇక్కడ చూస్తే ఇంకా అవుట్ రీచ్ వర్కర్ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి. సో ఓసీ కేటగిరీలో ఇది కూడా 25 to 42 ఇయర్స్, 10,592 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12th పాస్డ్ అంటే మనకి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని మెన్షన్ చేశారు. మ్యాండేట్ అయితే ఏం కాదు. అండ్ కుక్ అనమాట, ఉమెన్ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సింగిల్ అనమాట, సింగిల్ పోస్ట్ ఓసీ కేటగిరీలో 25 to 42 ఇయర్స్, 9,930 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 7th పాస్ అయితే సరిపోతుందండి. సో 7th పాస్ అయితే చాలు ఇక కుకింగ్ పోస్ట్కి. 3 years ఎక్స్పీరియన్స్ అడిగారండి ఈ యొక్క ఫీల్డ్లో. అండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, ఈ పోస్ట్ కూడా ఉమెనే అండి. సో కుక్ ఉమెన్, తర్వాత నైట్ వాచ్మెన్ కూడా ఉమెన్ అడిగారు. సో ఒక పోస్ట్ అయితే జరిగింది, సింగిల్ పోస్ట్, అది కూడా ఓసీ కేటగిరీలో 25 to 40 ఇయర్స్, 7,944 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 7th క్లాస్ పాస్ అండి. 7th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అడిగారండి ఇక వాచ్మెన్ కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, వీటికి కూడా ఉమెన్ అయి ఉండాలండి. తర్వాత ఒక పోస్ట్ అయ్యింది, ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది. తర్వాత సింగిల్ పోస్ట్ ఓసీ కేటగిరీ 25 to 42 ఇయర్స్, 10,000 అయితే ఇస్తారండి శాలరీ. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. సో క్వాలిఫికేషన్ అయితే ఇదన్నమాట. 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. సో ప్రిఫరెన్స్ ఫర్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నోటిఫికేషన్స్, ఇక పోస్టుల వివరాలు, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఏజ్, తర్వాత ఎక్స్పీరియన్స్. ఇవేంటంటే మనకి ఎక్కడ ఏంటంటే గుంటూరు జిల్లాలో అయితే దీనికి పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది అనమాట. సో గుంటూరు జిల్లాలో అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బై ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో మీరు ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సంబంధిత సర్టిఫికేట్స్ అనేటివి అప్లికేషన్తో పాటుగా జత చేసిన తర్వాత మీరు ఈ యొక్క ఆఫీస్లో మీరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట, సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలి అంటే ఒకసారి చూపిస్తానండి అది కూడా. సో ఫ్రెండ్స్, ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలంటే కనుక మనకి 20వ తేదీ, ఈ నెల 20వ తేదీ లోపల సాయంత్రం 5 గంటల లోపల మీకు అప్లికేషన్ అనేది అక్కడ ఆ యొక్క ఆఫీస్లో మాన్యువల్గా వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఈ నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, దానికి సంబంధించి మనకి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. 10వ తారీఖు, ఈ నెల 10వ తారీఖు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాని గురించి. సో ఈ యొక్క ఇది ఉంది కదా ఆఫీస్ అడ్రస్, ఈ యొక్క ఆఫీస్ అడ్రస్లో మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీటి గురించి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.